అదో ముక్కు పోగు పెట్టుకున్న ముచ్చాల పార్వతమ్మ 17 రోజులలో నీలారి కన్నుల్లో నిద్రమైంది ఓలారి కన్నుల్లో ఒళ్ళు జ్ఞానమాయి పండుకున్న కాడ పార్వతమ్మ ఒళ్ళు శివుడచ్చి పరణ కొమ్మరాడింది మరి ఎంతైనా పార్వతికి ఎరిగి కానీ నా రాదు పరమేశ్వరుడు ఉన్నాడు పార్వతికి 11 వెళ్తే పరమేశ్వరునికి 10 తెత్తి ఒకటి ఎక్కువనే తెస్తుంది కానీ ఆడదే మొగోడే అన్నారు నా రాజు రాత కత్తిరి కాడ ఉన్నాడు భర్త వేడికి పోతానని భర్త వేడికి నాకు వెళ్ళి అయ్యా అనుకుంటే పెద్దగా ఉన్నాయి అనుకుంటే పెద్దగా ఉన్నాయి ఏమంటారా పార్వత మటను కూడా పట్టుకొచ్చింది నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే ఈ సభ మంది లోపల నా భర్త వీడు నీ దాకా వచ్చిన నా హీరో నా టాప్ హీరో నా బాహుబలి 3 నా కౌరం పులి నా టక్కరి దొంగ మా హస్బెండ్ ఎక్కడ ఉన్నావా అక్కడ కూర్చొని కూడా కట్ట పక్క పండి పెట్టుకొని ఆయనే మా శ్రీవారు నన్ను కూడా నిలిచి ఉన్నాడు ఆయన గనుక కచ్చబడుతుంది మేము అవలవలు ప్రేమించుకున్నాం ఎక్కడ ఎరికానా హైదరాబాద్ కాకతీయ ఉస్మానియా కాలేజీలో అక్కడనే కలుసుకున్నాము హనుమకొండ హైదరాబాద్ ప్రేమించుకున్నాం ఆయన నన్ను చూసుకుంటారు లోపల ఆయన పేరంట అయితే ఆయన పేరు పెళ్లి ముందు వేరే పేరు ఉంటే పెళ్ళానికి వేరే పేరు ఇక పెళ్లి ముందు ఆయన పేరు నాకు సిగ్గులో
ఆయన సిగ్గుపడతాడా మరి నువ్వు సిగ్గుపడతాను ఇగో ఆయన పేరేమో పట్టుకుత్ర పర్వతాలు, ఈయన పేరేమో పిల్లల బాగుతావా. అయితే పెళ్లి చేసినప్పుడు అయ్యగారు అన్నది కదా, పక్కపడి కూతాడు అయ్యగారు. అయ్యగారు ఏమో పెళ్లి చేసింది, నవ్వుతాడు ఆయన కూడా. కానీ కాదు అయ్యగారు మంచి అయ్యగారు, ఎందుకంటే పిల్ల రేపటి కల్లా కట్టవచ్చను నాకు తింటావు, ఏదో నా ముందే చెప్పలే అంటావు అని అయ్యగారు అంది కదా. పిల్ల మీకు అరుగులు కలిసలేవు, మీ పేరు మారవాలే, మారకుంటే రేపు పెళ్లి చేసుకున్నాక ఇద్దరు పొయ్యిలో పోసుకున్నాడు చిటపట ఊకలు అయితే సంవత్సరం 2 నూనెలు ఏం మీకు అప్పుడు పేరు మారాలన్నాడు. నేను అన్నా కదా అయ్యగారు ఇదివరకే మన అప్పట్లో బతుకైతుంది, ఆయన పేరు పోతే ఆనందం, నా పేరు పోతే ఈ ఆనందం. సరే ఇప్పుడే నా 10 మంది నచ్చే పేరు 10 మంది మెచ్చే పేరు ఉంటా మీ అన్న. ఇక ఆయన బాధపడే పిల్ల నేను సూపర్ పేరు పెడుతున్నాను. ఇక మా ఆయన పేరు, మా హస్బెండ్ పేరు, మా అర్ధ నారేశ్వరుని పేరు, ఆయన పేరేమో పవన్ కళ్యాణ్ పెట్టిండు. నీ పేరు నా పేరేమో ప్రవళిక అని పెట్టిండు. యాగారికి వెళ్ళి ఈ కాడు ఆగా నన్ను కూడా నిమిషం ఉంటాడు. లవ్ గంట దూరం మాది, కానీ పెద్ద నౌకరి ఎత్తాడు. కాదు కాదు కాదంటే కూడా కాదు. ఓ మా ఆయన లేదు, ఏ పండుగ కాదు, ఏ ప్రవచనం కాదు. ఓ ఎమ్మెల్యే వచ్చినా మా ఆయన ముంగట్టున్నాడు, ఎంపీ వచ్చినా మా ఆయన ముంగట్టుకుంటాడు, ఏ పండుగ చేసినా కూడా ఆయన ముంగట్టున్నాడు. ఎవరంటే కావు మా ఆయన చెంటే పోతాడు, ఇక నేనేమో ఇళ్ళ పన్న పోతాం పోతా. నువ్వు దాచుకొని చేసుకుంటావు పరివేతుని భార్య పార్వతమ్మ కనుక సభామందిరకు వచ్చిందంటే మరి కనుక దేవాల దేవత ఏమనుకుంటారమ్మా? అయితే పార్వతమ్మ సభామందిరం ఏంది? మనం శుద్ధవాళ్ళం అనుకున్నావా? రాజ్యానికే రాజ్యాధిపతిని. నువ్వు పార్వతమ్మ గడియతని ఇంటికి వచ్చేటోని, ఇక్కడికి వచ్చుడంటే నా ఇజ్జత నా ఈనం నా మానం పోతుంది పార్వతమ్మ అంటాడు. నేను వచ్చేంత అవసరం నాకేమున్నది? అట్లా కాదు నాదా, పలంగి పరుపుల పట్ట వాటిని నేను నీలారి కన్నుల్లో నిద్రవేయినందుకు నాదు ఎన్నడు ఏది నా ఎన్నంత ఈ పుషముడెక్కింది. అగో పరుణ కొంగున నింది ఎవరు కన్నీరుగా వచ్చునో, ఎవరు
ఎవరికి ఎన్ని కట్టాలు వచ్చినాయో పార్వతంత ప్రమాణ మాతలే శంకరునంద శివదాతుడు శివపురం మీద నువ్వు లేకపోతే శివుడు పడుతుంది నాదే ఎక్కడ గాని నా పేరు ముందు నీ పేరు ఎనక ఎవరు చూడు ఎక్కడ గాని ఈ రోజు నాడు నాదే అక చూడు ఇప్పటికైనా అప్పటికైనా నా పేరు ముందెట్లంటే పార్వతి రాయుడుని ముచ్చమంటారు నువ్వు నేను ఏకవైతేనే చదువు అంటే రాజ్యంగా రాలే కాదు అంటాగానే పార్వతమ్మగా కలరు అందరూ బంగారం పెట్టుకున్నారు ఆ పార్వతమ్మ బంగారం ఎంగిలైంది అందరూ ఎండి పెట్టుకున్నారు ఎంగిలైపోయిందా నేను పెట్టుకున్నాక లోకం పెట్టుకోవాలని పార్వతి రాగిని వడ్డించుకొని ఆయన పెళ్లి నేర్చుకుని రాగి భోజనాల రమ్మ పార్వతమ్మ ఒక్కపోతే తీరుతా దగ్గరికి వచ్చింది తొందరగా చెప్పుకోతా అయినా రాగిభూషణాల రమ్మ పార్వతమ్మ పాదం మురుడున్న పద్ద పార్వతమ్మ దర్శకన్న బిడ్డదైన పార్వదేవి ఉన్నదమ్మ పార్వతం తప్ప మన మాత్రమే శంకరనంత శివదాతులే నాదా ఎవరి కన్నీరు ఏర్పాటు చేయమన్నప్పుడు కనుక నేను చూసిన పరమేశ్వరుడు కుడికన్ను కడిగి వచ్చి చెరువుకన్ను భద్రపోసి హరిచేతులప్పుడు వాన మనిషి భగవంతుడు కనుక నచ్చాడు లోకాలు ఏర్పాటు చేయవటనమ్మా సంగమయ్య కానాడు చూసినవా అగో మచ్చలోకో మనములోకో ముగలకు దత్తి దాపారం కలిగి కల్లా కలిగి దాపారం ఈనాడు టీవీల బొమ్మ ఎట్లా పడుతుందో పరిచేసిన అంజనం లేవల్ది పట్టనమ్మా సుభాసేల నగరం వేలేటి రాజు సుభాసేల మహారాజు అతని భార్య గారి వీళ్ళ బాల సుభద్రదేవి భర్తలు పుణ్య దంపతులు కనుక నేను కొడుకులు లేక బిడ్డలు లేక కోటి అత్తాలని కొల్లారి బండ్లు కట్టి కనుక నేను రాను కనుక నేను చూసినవా నట్టం అడవిలో కనుక నేను చూసినవా గావిత్రి దేవి గుళ్ళుండే గావిత్రి దేవి పేరట కనుక నేను మహాఘోరమైన పోయే పట్టణం నీళ్ళతోని భార్య భర్తలు లీలాభిషేకము పువ్వులతోని పువ్వులాభిషేకము పాలతోని భార్య భర్తలు పాలాభిషేకము చేయబట్టనమ్మా నిండు కూర్పతోని కనుక అహంకార శబ్దం మొదలుపెట్టి ఓంకార శబ్దంతోని కనుక భార్య భర్తలు కనుకనేమి ఈ గుళ్ళల్లో మాకు సంతానం దొరకాలి కనుక గాయత్రి పేరు మీద మేము భార్య భర్తలం కనుకనేమి ఈ గుళ్ళల్లో పానం తీసుకొని మా మెదడు తీసి కనుక దాదంట రుద్ది రక్తం చూసి పుదగంధం అంటే వేస్తాము గాయత్రి పేరు మీద భార్య భర్తలు కనుకనేవి నిండు కూర్పతోని పూజ చేయబట్టనమ్మా భార్య భర్తలు దిగినప్పుడు పర్వతమ్మ అదిగో కనుకనేవి సుభాషిర నగరం వెళ్ళి సుభాషిర మహారాజు అతను భార్య బాల సుభద్రది కొడుకులు బిడ్డలు లేక కనుకనే సంతానం కొరకు ఆ గుళ్ళల్లో పూజ పడతాను పార్వతి వాళ్ళకు సంతానం
సంతానం ఇయ్యనమ్మా. మరి అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, పార్వతమ్మ గాయత్రి గుళ్ళు, గాయత్రి గుళ్ళల్లో ఎంతైనా యొక్క పార్వతి పేరు చెప్పి వాళ్ళు పూజలు పట్టేది. నేను ఎందుకు ఇస్తనే పరమేశ్వరుడు అని మొక్కిన వాళ్ళకి నేను సంతానం ఇస్తలేదు. కోట్ల మంది మన్ను పోతారు, దుబ్బ పోతారు, ఎంతైనా పిల్లలు అయిన ఉన్నారు, పిల్లలు కానోళ్ళు. కట్ట ఉన్న వాళ్ళు కట్టముచ్చి చెప్తే అయ్యో పాపం అని ఆలోచిస్తారు. కడుపులో సుఖం ఉన్న వాళ్ళు కట్టముచ్చి చెప్తే అది బగ్గబలి చెప్తుందని లేచిపోతారు అన్నట్టుగా నీ పేరును పూజ చేసిన నాకు ఏమవసరం, నేను సంతానం ఇయ్య అని పరమేశ్వరుడు అంటే ఇప్పుడు నువ్వు వేరే నేను వేరేనా? అవునమ్మా. ఇలా లోకం మీద కనుకనేవి దేవాల దేవతలు రాజాక రాజు నరుడు కనుక దేవతలు కనుక నేను గురుడు ఇంపరుడు నా పూజ చేస్తారు, అగు నన్ను మొక్కుతారు. కానీ అరుణ నరుడు అక్కడే మాంకారంతో అని నీ పేరు కనుక పూజ చేస్తాను. నేను ఎట్టిస్తానమ్మా సంతానం? గప్పుడు పరమేశ్వరుడు నేను ఇయ్య, నీ పేరుడు పూజ చేసినప్పుడు నాకు అవసరం లేదు అన్నాడు. గప్పుడు కలిగింది కయ్యమయ కజ్జవడం అవుతున్నది. పార్వతమ్మ ఆడుదాన పోడుగాన నీ పేరుడు పూజ చేసినప్పుడు నేను ఎందుకు ఇస్తా, నేను ఇయ్య అంటాడు. నువ్వు ఏంది పార్వతి మరవాడు మాట్లాడతాను. గుమ్మడి కొరకు తొడితే పాదానికి ఇస్తే మూలకు గుమ్మడి ఇష్టం వంతు రాత రాజబ్రహ్మ వంతు ఐదు సంతాన ఫలమీయ నా వంతు. వాళ్ళ పానం పోయినా నా భక్తులు గారు వాళ్ళని సంతాన ఫలమీయనమ్మ. ఒకటి రెండు తలగొట్టు అని మూడో మరి ఇగో ఇయ్యనన్నావు కదా. ఆడి తలుచుకుంటే కమ్మన పని 5 నిమిషాలలో అయితే, మొగోడు తలుచుకుంటే కొన్ని రోజులు అయినా అది కాదు. ఆఖరికి అయ్యా సొప్పగట్టి ఎండిపోయినట్టు ఎండిపోతాడు పుట్టుకోండి. నువ్వు ఇయ్యవుగా, నువ్వు అంతే కదా. నువ్వు ఒక్కవేళ నా మాట ఇల్లే అనుకో, నీకు అంగానికి అంగపోయే బంధు, లింగాన్ని లింగపోయే బంధు, చిన్నకన్నా మేతయ్య, ఆగన్నో పార్వయ్య, నిలువెల్ల నీ కర్రకాల పోయే కర్రకాలు ఇయ్యన్న అవుపడయా ఆనాడు అవుపడలేదా? అయినా పార్వతి నువ్వు కనుక ఏవి అంగానంగా పోయే లింగాన్ని లింగపోయే పాదన పాదపోయే నిలువెల్ల పోయే కట్టకుంటే సంతాన ఫలమీయ వాళ్ళకు కనుక పూజ కట్టకుండా వాళ్ళ సంతాన ఫలమీయ అహంకారంతో కనుక నన్ను వదిలిపెట్టి అది నాకు ఆడదాన్ని కనుక నేను నీ పూజ చేస్తాను ఇయ్యను అంటాను. నీ పంచాలి నా పంచాలి మొత్తం అయిపోయినాకనే పోతావు ఊళ్ళకెళ్ళి ఆడిది పట్టుబడితే వెనుకకు రాదు, దున్నపోతు పట్టుబడితే వెనుకకు రాదు. నువ్వు ఇయ్యకున్న పర్వాలేదు సుభద్రదేవికి చక్కని సంతాన పరము నాదా నీరు ఓడి వచ్చేదాను భక్తురాలు ఏడుతాడు నీ యొక్క ఊకుందును ఇయ్యకున్నా పర్వాలేదు సుభద్రదేవికి నేను సంతానం మాట మంచిగా అన్నారు. చెప్పురావా ఇయన్నా సంతానం ఇయ్యద్దా ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో మా పంచాయతీ ఓడగొట్టుకున్నాక గేట్ దాడతారు, లేకపోతే గేట్ అయింది. పార్వతి సంతాన ఫలం సుభద్రదేవికి అంటాను పార్వతమ్మ. సంతాన ఫలం ఎట్టెట్టిస్తావో ఏ లెక్కలు ఇస్తావో ఒకవేళ సంతాన ఫలం ఇచ్చిన దాని గర్భవాసం అందును కనుక నీ పుట్టనీయ పుడితే భూమి మీద అది బతకనియ నేను మీద కనుక ఏ పాడి పొందుతుందో ఏ పాడి పేరు తెచ్చుకుంటుందో దాని కనుక బట్ట కట్టి ఏ పాడి కనుక
జీవితం నేను చూసుకోనా పార్వతి ఎట్లా సంతానం పడుతో ఇవ్వో నువ్వే చూసుకుంటావు, నీతో ఏం కాదు, నీతో నా పల్లెగాడు కూడా భయపడి. అందుకే అన్నారు ఆడిపెత్తాను తమ్మలు దొరుకుతాను అని ఎట్టితో పో ఆడుగా తాల్సే ఇస్తే బీరులో కట్టలు ఉంటాయి, ఇయలే అనుకో మనకు ఊడిచినట్టు తప్పుడు దాల్చినట్టు అయితే. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో ఆధార్ కార్డు రెడీగా ఉండదు, మరి ఆధార్ కార్డు పట్టుకుంటే ఎక్కువ తెలియదు మరి. అయ్యయ్యో రామా పార్వతమ్మ నువ్వు ఎట్లా సంతాన ఫలం ఇస్తావా ఎక్కడ ఇస్తావో అడపడ పన్ను కొరికిండు అని వేతుడు కనుకనే పగదలసిండమ్మా. ఎవడన్నా రాయన్న కొండితనం ఎవరు దొరకది, మల్లయ్య మహిమలు ఎవరు దొరకబో, ఎల్లమ్మ కొండితనం ఎవరు దొరకబోదు. దేవి మీద పరిమేశుడు అగో పడపడ పనులు కొరికి పగదలసిండు దేవుడు. పార్వతి ఎట్టిస్తావో ఏ లెక్కలు ఇస్తావో బా నేను చూసుకుంటా పో. నీతో నాకు ఏం కాదు పో, నీకు 10 వెళ్తే నాకు 11 వెళ్తాయి, నీకన్నా ఒకటి ఎక్కువ నేర్క నాకు అనుకున్నది పార్వతమ్మ. నువ్వు ఇయ్యకున్నా పర్వాలేదు, నేను సంతానం ఇచ్చి పేరు తెచ్చుకుంటా అనుకోని 6 వీళ్ళ పార్వతమ్మ కానాడు చూడవన్నా. నాయన దక్షపతి నా తల్లి దచ్చవేని కొడుకులు బిడ్డలు ఎవరని కోడి పోయి ఎంత ముందు కాదు పార్వతమ్మ. తర్వాత 24 మంది నాడు పిల్లలు, ఆనాడు బిడ్డలు, ఈనాడు కార్తు. ఎంతైనా యొక్క దక్షపతి ఆ యొక్క నాయన తల్లి దక్షవేని దండం వల్లది, పురాణ 33 కోట్ల దేవతల దండం వల్లది. వీణ మట్టి నలిసి పార్వతమ్మ నెత్తిల బంగారు ఇంటిగా తీసి పుట్టు పుట్టూరో సంతాన పరమ తయారు చేసుకోని ఈ రూపును నేను పోతే అగదుడి ఎంతైన దేవతే అని పార్వతమ్మ దర్శనమైందని నా కాలు పట్టుకొని ఇంటికి కూడా కస్త అనుకోని 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని అగో ఎండి కొండ మీద మాయమయ్యి